ఎలాగైనా ఈ సంచి నిండా ఈతకాయలు లేపాలి ఈ రోజు. వీడేంటి ఈతకాయల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఇంట్లో ఏం చేయాలో తెలియక మధ్యాహ్నం ఫుల్ బీభత్సంగా ఎండ ఉందని కాలువకి అయితే వెళ్ళాం. మా ఊరు పక్కనే కాలువ ఉంది. ఎలాగో స్కూల్ కూడా లేదనేసి పిల్లలు కూడా ఫుల్ గా వస్తారు ఇక్కడికి చల్లబడదాం అనేసి. అలా మేము కూడా వచ్చేసాము. బాగా 3 గంటల వరకు అయితే కాలువలో ఎగిరాము. బయటకు వచ్చి చూస్తే ఆకలేసింది. మా ఫ్రెండ్ ఈతకాయలకు పోదాం పదా అన్నాడు. సరే పదా, మనకు ఎలాగ పీగే పని లేదని చలో అనేసాము. ఇది మొత్తం మా ఊరు ఫారెస్ట్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వరకు ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. మొత్తం ఈత వనం ఇది. అదే మా ఈత చెట్లు. ఈత చెట్లు ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పండి మా. నాకు తెలిసినంత వరకు అయితే వాటిని స్విమ్మింగ్ ఫ్రూట్స్ అంటారు అనుకుంటున్నా. అది ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి. ఇక్కడ కనపడుతున్న సంచి నిండా ఏరుకోబోదాం అనుకున్నా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఈత పండ్లు అయితే చాలా బాగున్నాయి మామ. మీకు కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. దారిలో వెళ్తూ ఉంటే ఇది కనపడింది. కంగారు పడకండి, అది ఏందో కాదు. ఎండ్రకాయ. ఇది ఒక సైడ్ కున్న పన్నది. పన్నే ఇంతుంటే అదెంత ఉంటుందో. ఇదంతా ఈత చెట్లే. ఏ గుంపులో దూరితే ఎటు వెళ్తామో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఇందులో తప్పిపోతే రావడం అయితే కష్టం. ఎండ అయితే సావ మింగుతాంది. దొరికిన వరకు చాలు లేనేసి బయలుదేరేసాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మామ. ఇంతవరకు చూసి ఫాలో చేయకున్నట్టుంటో ఫాలో చేయి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా. బాయ్.